న్యూస్ పేపర్లో కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుకుంటూ ఇక నా ఓపిక నశించిపోయింది, చాలా కాలం చూశా, ఇక అసెంబ్లీకి వస్తా, కాంగ్రెస్ను ఎండగడతా, ఇప్పటికే చాలా సమయం ఇచ్చా అని చెప్తూ ఉన్నాడని చెప్పి ముఖ్యంగా న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్ వచ్చినాయి ఈరోజు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మా కాంగ్రెస్ కార్యవర్గాలు అందరం కూడా కేసీఆర్ గారి రాక కోసం మేము వేచి ఉన్నాం. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండి చాలా అనుభవజ్ఞులు. ఇక అనుభవాల గురించి మళ్ళీ తర్వాత చెప్తా, ఆయనకున్న అనుభవాల గురించి. మీ అందరికీ తెలుసు, ఆయన 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివి ఎంతో అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. నాకు తెలిసి భారతదేశంలో అన్ని పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి ఉండనే ఉండడు. కాకపోతే అప్పట్లో ఆయన అన్ని పుస్తకాలు చదివిన విషయము గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి తెలియక ఆయన గురించి రాయలేదు కావచ్చు వాళ్ళు. సో కేసీఆర్ గారు ఈరోజు ఇక వస్తా, 10 లక్షల మందితోటి మీటింగ్ పెడతా, కాంగ్రెస్ పాలన ఎండగట్టాల్సిన అవసరం లేదండి కేసీఆర్ గారు. మీరు వచ్చి మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు కూర్చుంటే చాలు, సగం సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్రానికి. మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆడ కూర్చుంటే 7 లక్షల కోట్లు ఎందుకు అప్పయిందో కూడా తెలిసిపోద్ది. ఎందుకంటే మీరు ఉన్నప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మీరే కదా 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ అప్పులపాలైన రాష్ట్రాన్ని మీ చేతుల మీదుగా అప్పులపాలు చేశారు. కాబట్టి మీరు వస్తేనే దాని లెక్కలు బయటపడతాయి. మీరు వస్తేనే మాకు సంవత్సరంన్నర పాలనలో మాకు ఏమన్నా తెలియని విషయాలు ఉంటే మీరు చెప్తారు. గత పాలనలో మీరు చేసిన తప్పులు మీరు చూసిరు కాబట్టి ఇప్పుడన్నా తప్పులు చేయకుండా మమ్మల్ని ఏమన్నా డైరెక్షన్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాక అధికారం కోల్పోతాము అన్న ఆలోచన మీకు లేకుండే. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మీరు జనాలు మమ్మల్ని అధికారంలో నుంచి తరిమేసిర్రన్న ఫీలింగ్లో లేరు. జనాలు మాకు వ్యతిరేకంగా ఓటు వెయ్యడం వల్లనే మేము ఓడిపోయినామన్న ఆలోచన లేరు. మీరు ఏ ఆలోచనలు అంటే జనాలు తప్పు చేసిర్రు నాకు ఓటేయక, ఇప్పుడు జనాలు అనుభవిస్తుర్రు అనే ఫీలింగ్లు ఉన్నారు మీరు. అంటే ప్రజాస్వామ్యంలో మీ ఆలోచన ఎంత గొప్పదో, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత 3వసారి మీరు అధికారంలోకి దిగితే ఎందుకు దిగినామని ఇంత మటుకు మేమేమనుకున్నామో, మీరు ఫామ్ హౌస్లో ఉండి మీరు గత 10 సంవత్సరాల మీ పాలన మీద మీరు తర్జన భర్జన చేసుకొని అసలు ఎందుకు చేసినాము, తప్పులు ఏం చేసినాము, మంచి ఏం చేసినాము, ప్రజలు ఎందుకు మనల్ని మళ్ళీ 3వసారి గెలిపించలేదని ఆలోచించి ఒక మంచి ఋషిగా మారి మీరు వస్తారనుకుంటే మీ మాటలు ఈరోజు చూస్తే ఆ పేపర్లో ఏమనిపించిందని మీరు మారేటట్టు కనపడతలేదు. మీరు చెప్పేది నిజమే అయితే ఇవాళ ఎన్నికలు పెట్టినా 100 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ పాలన తరిమి కొడతారని మీరు మళ్ళీ ఏదో చెప్పినట్టు నిన్న ఫామ్ హౌస్లో. నేను ఒకటే చెప్తున్నా, మీరు మాటలకే అంకితము. ఒకవేళ నిజంగా మీకు ఈ మాటలు అప్పుడప్పుడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి లీకులు ఇచ్చి, అది కూడా అన్ని పేపర్లో రాలే, ఫామ్ హౌస్లోకి వెళ్ళి లీకులు ఇచ్చి మీ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి ప్రయత్నం చేసుకుంటే తప్పులేదు. ఎందుకంటే అది మీ పార్టీ, మీ వ్యవహారం, మీ ఇంట్రెస్ట్. కానీ మీకు చిత్తశుద్ధి ఉండి మీరు చెప్పింది వాస్తవమే అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే మీరు క్యాండిడేట్ పెట్టేటోళ్ళు. గత సంవత్సరం నుంచి ఏ ఎన్నికలన్నా మీరు పాల్గొనే ఎన్నికలలో గుండుసున్నా, మిగతాయి పాల్గొనే పరిస్థితి లేదు. కానీ మీరు ఇంకా ఫామ్ హౌస్లో కూర్చొని పొంగనాలు మాత్రం కొడుతుర్రు. మీరు డెఫినెట్గా మేము ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని, మీరు రావాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. 7 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పయింది. మీ హయాంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు 30-35 వేల కోట్ల బిల్లులు మీరు చెల్లించని బిల్లులు మేము చెల్లించే ప్రయత్నాలనే ఈరోజు మేము మాకున్నటువంటి
పరిస్థితులు మీరు చూస్తున్నారు. వీళ్ళ హయాంలో ఇష్టం ఉన్నట్టు దోసుకుందే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే వీళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా వాస్తవంగా మాది కాదు, తప్పులవి. వాళ్ళ తప్పుల్ని ఇంకా మేము మోస్తూనే ఉన్నాం. ఆ తప్పుల్ని కరెక్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాం. ఈరోజు మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, మా మంత్రులు కానీ ఎవరైనా 24 గంటలు ఒకే పని మీద ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా చూస్తే మేము మా మంత్రులు, 3 మంత్రులు కలిసి మేము 9ంటికి అలా ఎయిర్పోర్ట్లో రైల్వే మినిస్టర్ గారు వస్తే కలవడానికి వెళ్ళాం. 9ంటికి మన రాష్ట్రానికి రైల్వేలో ఉన్నటువంటి పెండింగ్ పనులను కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో చిత్తశుద్ధి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూడండి మీరు. అటు పోతే ముఖ్యమంత్రి గారు వీలైనంత మటుకు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ప్రతిసారి వీళ్ళు 30 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్ళడం, మీరు చేసిన కర్మల వల్ల మేము పోయి అక్కడ బతలాడుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి అక్కడికి పోయినప్పుడల్లా మంత్రులకు పోయి రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు చేసిన అప్పులు 12% అప్పు ఏ రాష్ట్రం అన్నా చేస్తుందా? ఇండివిజువల్ కార్ లోన్ తీసుకుంటేనే 12% తీసుకునే పరిస్థితి లేదు. మీరు రాష్ట్రంలో కొన్ని కార్పొరేషన్లకు 12% అప్పులు చేస్తే మేము ఆ 12% అప్పులను వీలైతే వేరే బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసి లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చి ఇవి సర్దిద్ది నెలకు 6-7 వేల రూపాయలు మిత్తిలే కట్టాల్సి వస్తుంది. వీలైతే ఒక 2-3 వేల కోట్లు నెలకు మిత్తిలన్నా తగ్గిద్దామన్న ఉపాయంతో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎందుకు 10 సార్లు అవ్వాల్సి వస్తుందంటే, ఇవాళ మేము పొద్దున పోయి అక్కడ మంత్రి గారిని కలిసి ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ కోసం కానీ, ఇప్పుడున్నటువంటి లైన్స్ ఏదైతే ఆల్రెడీ మనం కొత్త రైలు లైన్స్ కావాలని, రూట్లు కావాలని అడిగిన విషయంలో కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, రైలు అండర్ బ్రిడ్జ్లు, రైలు ఓవర్ బ్రిడ్జ్లు, చాలా ట్రాఫిక్ అక్కడక్కడ పాత రైల్వే స్టేషన్లు అయినాయి. అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ కావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి కొన్ని ఊర్లలో. అక్కడ ఫ్లైఓవర్స్, రైల్వే ఫ్లైఓవర్స్ కానీ వీటి కోసం ఇలా రిప్రజెంటేషన్స్ అన్ని ఇచ్చే పరిస్థితి చేసినాం. ఈరోజు మధ్యాహ్నం కూడా ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మా ఎంపీలందరినీ, అంటే రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలకు ఈరోజు మా ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఒక మీటింగ్కి ఎందుకు పిలిచిర్రంటే, గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, తెలంగాణలో రావాల్సినటువంటి ప్రాజెక్టులు, తెలంగాణలో జరగాల్సినటువంటి పనులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు గ్రాంట్స్ కోసం రేపటి నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు పొద్దున ఈ ఎంపీలందరినీ పిలవడం జరిగింది. ఈ ఎంపీలందరినీ పిలిచి మా అందరికీ కూడా తర్వాత నేను ముఖ్యంగా ఇవన్నీ గవర్నమెంట్ ప్రపోజల్స్ మీకు దగ్గర ఒక 160-170 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ బుక్ ఒకటి అందరు ఎంపీలకు ఇచ్చారు. ఓవరాల్గా ఎన్నిసార్లు మనము గత సంవత్సరాల పాలనలో సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ని ఏ శాఖ నుంచి మనకు రావాల్సిన నిధులు, అంటే ముఖ్యమైన అంశాలు చెప్తా మీకు. RRR, మెట్రో, మూసీ రీజనరేషన్, ఎస్పెషల్లీ గోదావరి నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్లో కలపాలన్న 20 TMCల నీళ్లు, దానికి సంబంధించింది. తర్వాత అంతకుముందు విభజన హామీలో మనకు రావాల్సినటువంటి అంశాలు, అన్ని అంశాలకు క్రోడీకరించి ఈరోజు ఒక బుక్కే కాకుండా ఒక ప్రజెంటేషన్ కూడా, ఇది కూడా మీకు పంపిస్తాం మీడియా వాళ్ళందరికీ. ఈ ప్రజెంటేషన్ కూడా ఈరోజు ప్రతి పాయింట్ అంటే 28 అంశాల మీద ప్రజెంటేషన్ ఇచ్చారు. 28 అంశాల మీద అప్రూవల్ ఆఫ్ ఎంటైర్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సెమీ కండక్టర్ మిషన్స్, IPS క్యాడర్ రివ్యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు తెలంగాణ ప్రజలకు. మంచి అంశం చెప్పారు ఈరోజు. అందరు వస్తే అందరికి అర్థమైంది. ఒక కొత్త ఎంపీగా నాకు అర్థమైంది ఏంటంటే, IPS క్యాడర్ రివ్యూ ఏదైతుందో 2016 అయింది మన రాష్ట్రంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు IPS ఈరోజు